దేవుని పరిశుద్ధ సంఘమును ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును దేవుడు అనుగ్రహించునుగాక. ఈ దినము మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ముగింపు భాగమును ధ్యానించుకున్నటకు సిద్ధపడి ఉన్నాం. ప్రియమైన వారలారా, చాలా వారాలు మనం తీసుకోవడం జరిగింది ఈ అధ్యాయము పూర్తి చేసుకునే విషయంలో. ఈ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది అని అంటే, క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని ఆ ఆత్మను అనుసరించి మనము జీవించగలిగితే, ఆ ఆత్మను అనుసరించిన జీవము యొక్క లేకపోతే జీవితం యొక్క ఫలములు ఎలా ఉంటాయో ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. చాలా లోతైన అధ్యాయంగా మనం పెట్టుకున్నాం. సాధ్యమైనంత వరకు కొన్ని సంగతులు గ్రహించడానికి కొంత భాగంలో నడిపింపబడుతూ చాలా వారాలు మనం చూసి ఉన్నాం. మునుపు మనం అవగాహన చేసుకున్న దానికంటే కొంచెం లోతుగా ఈ మధ్యకాలంలో మనం ఈ సంగతులు విని ఉన్నామని భావిస్తున్నాను. ప్రియమైన వారలారా, అలా అని మనం మాట్లాడుకున్నంత ఈ కొద్ది భాగమే ఉందేమో ఈ అధ్యాయంలోని మీరు అసలు అనుకోకూడదు. చాలా కొద్దిగా మాత్రమే మనం ఎరిగి ఉన్నాం. మీరు ఏకాంతంగా సమయం తీసుకొని వ్యక్తిగతంగా ఈ అధ్యాయంను చదవడానికి ఇష్టపడగలిగితే చాలా పదాలు మీతో నూతనంగా మాట్లాడతాయి. ప్రియమైన వారలారా, అది నిస్సందేహంగా నేను చెబుతున్నమాట. మీరు అర్థం చేసుకుంటున్నారు, దేవుని యందు మరింత విశ్వాసమును ఏర్పాటు చేసుకుంటున్నారని మీ ఎడల నమ్మకం కలిగి ఉన్నాను. అదే రీతిగా ఈ సంగతులు చెప్పబడుతున్నప్పుడు నాకును వింటున్న మీకును దేవుడు నిశ్చయంగా ఆయన సహాయం అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నాడని కూడా దేవుని నడిపింపు మీద విశ్వాసం పెట్టుకొని ఉన్నాను. ప్రియమైన వారలారా, గతించిన వారాలంతా మనం చూసినప్పుడు మనకు ఏమర్థమైంది అని అంటే, ఆత్మను అనుసరించి జీవించేవారమైతే పాప మరణముల నియమం నుండి మనకు విడుదల ఉందన్నటువంటి విషయం దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకున్నాం. చాలా ఆశ్చర్యకరంగా కనపడుతుంది ఈ అధ్యాయం 8. మొదటి వాక్యం మనం చూస్తే ఏం కనపడుతుంది అని అంటే, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు అని మొదటి మాట కనపడుతుంది. ఇదే అధ్యాయం చివరి మాట మనం చూసుకున్నాం అనుకోండి, చివరి మాట మనతో ఏం మాట్లాడుతుంది అని అంటే, క్రీస్తు యేసునందున్న వాడిని ఎడబాపునది కూడా ఏది లేదు అంటాడు. ప్రియమైన వారలారా, అంటే దెర్ ఈజ్ నో కాండమ్నేషన్, దెర్ ఈజ్ నో సెపరేషన్ ఆల్సో. క్రీస్తు యేసునందున్న కారణమును బట్టి ఏ శిక్షా విధి లేదు. అలాగే క్రీస్తులో మనం తుదమట్టుకు సాగగలిగితే ముగింపు మాట కూడా ఏమంటున్నాడంటే, అసలు క్రీస్తు యేసునందున్నవన్నీ ఎడబాపునది కూడా ఏదీ లేదు. ఎప్పుడు అనంటే, ఆత్మను అనుసరించి మనము జీవించువారమైతే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానం మనకు ఎలా తెలుస్తుంది అనంటే, ఈ అధ్యాయంలో మనం స్థిరంగా చూసుకుంటూ వస్తున్నాం. ప్రియమైన వారలారా, మనం ఆయన అనుసరించడం మొదలుపెట్టాలి. దేవుడు తనిచ్చిన వాక్యం ద్వారా ఈ వాక్యమును మనకు వెల్లడి చేయుటను బట్టి తన తలంపులు, తన ఉద్దేశములు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన యొక్క నిర్ణయాలు, ఆయన చేయొద్దంటున్నవి, చేయాలంటున్నవి, చేయకూడనివంటున్నవి, ఇలాంటివన్నీ వెల్లడి చేయటను బట్టి మనం ఏం చూడగలము అని అంటే, ఆత్మ మనల్ని అనుసరించుకోమని చెబుతున్నటువంటి మార్గమును మనం చూడగలము. ఒకవేళ ఆత్మను అనుసరించి నడుచుకోవాలంటే, ఆ ఆత్మ నాకు కనిపించాలి, నాతో మాట్లాడాలి, నాకు చెప్పాలి కదా అని అంటే, మనుషుల్లాంటి స్థితి నేను కోరుకోకూడదు పరిశుద్ధాత్మ దేవుని యొద్ద. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావచ్చు, ఆయన మనకు చేసే సహాయం కావచ్చు, ఏది కూడా ఎలా కనపడుతుంది అంటే, స్థిరంగా మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను, దేవుడు అనుగ్రహించిన వాక్యమును ఆధారం చేసుకుని కనపడుతుంది. దీనికి బయటికి వెళ్ళిపోయి కనపడేది ఏంటి అని అంటే, గలతీలో అంటాడు పౌలు గారు, అది వేరొక ఆత్మ అంటాడు. ప్రియమైన వారలారా, ఆ ప్రమాదం ఉందంటే ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యం గుండా దేవుడు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కానీ గల్తీ సంఘంలోనికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, వేరొక ఆత్మను పట్టుకొని వేరే వాళ్ళు వచ్చేసారు. ఒకవేళ మనము ఈ వాక్యం మీద ఆధారపడకుండా బయట నుంచి నేను పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును నేను కోరుకుంటాను అనంటే, మోసపోయేటువంటి ఆనవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొదటి శతాబ్దంలో జరిగిపోయిందంటే ఇప్పుడు ఇంకెంత సీరియస్. అందుకోసం ఈ వాక్యమును అనుసరించి, లేకపోతే ఈ వాక్యము గుండా, ఈ వాక్యం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అనుసరించి నడుచుకోండి అన్నటువంటి పిలుపును కావచ్చు, లేకపోతే మనకు ఒక గైడెన్స్ని కావచ్చు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా, అందుకోసమే ఈ వాక్యం మీద ఆధారపడడం అంత ముఖ్యము. ఈ వాక్యమును చదువుటను బట్టి, వినటను బట్టి, ధ్యానించటను బట్టి, ప్రార్థన కలిగి ఉండటం బట్టి మనం ఏం చూడగలుగుతాం మన జీవితంలో అంటే, ఆత్మను అనుసరించుట ఎట్లా తెలుసుకోగలుగుతాం. ఈ వాక్యాన్ని దూరం పెడితే మనకు తెలియదు. ప్రియమైన వారలారా, ఎంత దూరం ఎందుకంటే, ఈ 8వ అధ్యాయం మనం ధ్యానించకముందు ఈ ఆలోచనలు ఏవి కూడా మనకు తెలియవు పరిశుద్ధాత్మ దేవుని గురించి. కానీ ఆలోచించి చూసినప్పుడు ఇన్ని సంగతులు ఉన్నాయా పరిశుద్ధాత్మ దేవుని విషయంలో? ఎన్ని మాట్లాడి ఉన్నాడు మనతో? నిశ్చయంగా చెప్పినాడు, మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలన్నా, మీరు సమాధానమును జీవమును వెతికేవారుగా ఉండాలన్నా ఏమన్నాడు అంటే, మీరు ఆత్మను అనుసరించి నడుచుకోండి.
ఒకవేళ మనం ఆత్మను అనుసరించి నడుచుకోకపోతే నిజంగా మనకు ఆ వాగ్దానములు దొరకవు ప్రియమైన వాళ్ళ. నీతియు సమాధానమును జీవం అనేది మనకు దొరకదు. మనకు దేవుని సంతోషపరచడం ఏంటో కూడా తెలియదు మనం ఆత్మను అనుసరించి నడుచుకోకపోతే. అంత మాత్రమే కాదండి, ఇప్పుడు మనం ఆత్మను అనుసరిస్తున్న కారణంను బట్టి దేవుడట మన ఆత్మను జీవింపజేయుచున్నాడట. ఇది మాత్రమే కాదు, రేపు మళ్ళీ తన కుమారుని పంపించినప్పుడు మరణించిన మన శరీరంలో కూడా మళ్ళీ తిరిగి లేపి మళ్ళీ జీవింపజేస్తాడట. ఒక విధంగా ఆత్మను అనుసరించి నడుచుకున్నటను బట్టి పొందుకున్నటువంటి వాగ్దానములుగా చాలా విషయాలు మనం ఇందులో చూడగలము. మనం గతించిన వారాల్లో విన్నవే కొంచెం రివైండ్ చేస్తున్నాను. కాకపోతే ఏ సెక్షన్లో మాట్లాడుతున్నాను ఈరోజు అంటే, మనం పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకుంటే పొందుకునేటువంటి వాగ్దానములు ఇవన్నీ అన్నటువంటి భాగంతో మాట్లాడుతున్నాను. మనం గుర్తు చేసుకుంటాం కదా, ఎఫెసీ పత్రిక చదువుతున్నప్పుడు ఏమంటాడు అంటే, మొదటి అధ్యాయం 3వ వాక్యంలోనే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించను అంటాడు. ఏంటి? ఇవే ప్రియమైన వాళ్ళారా. కొన్ని రోమపత్రిక 8లో ఉన్నాయి, కొన్ని గల్తీ పత్రిక 5లో ఉన్నాయి. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క మాట ద్వారా చాలా చాలా విషయాలు అవన్నీ మనకు ఏ విధంగా కనపడుతున్నాయి అని అంటే, నిశ్చయంగా దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముగా పరిగణిస్తున్నాడు. లేకపోతే ఈ భూ సంబంధమైన జీవితం మనకు సమాధానమును, నీతిని, జీవమును, దేవుని సంతోషపెట్టేటువంటి నడవడికను వీటన్నిటి మనకి ఇవ్వదు ప్రియమైన వాళ్ళారా. నిశ్చయంగా ఎవరు ఇవ్వగలరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన అనుసరించుకుంటూ పోతే పొందుకునేటువంటి బెనిఫిట్స్ అనుకోండి, ప్రామిసెస్ అనుకోండి, నిశ్చయముగా ఆశీర్వాదములు ప్రియమైన వాళ్ళారు ఇవన్నీ. మళ్ళీ ఇంకొంచెం కిందికి రాగానే మనకి ఇంకేం కనపడింది అని అంటే, ఆ ఆత్మ మన ఎందుండి దేవుని అబ్బా తండ్రి అని మొరపెట్టేవారుగా మనం చేస్తున్నాడట ఆయన అనుసరించి నడుచుకుంటున్నందుకు. ఏమంటే ఈరోజు మనకు శరీర సంబంధులుగా ఉన్నాం. మనల్ని కన్న తండ్రి మనకు తండ్రి అని తెలుసు కనుక తండ్రి అని పిలుస్తాం ప్రియమైన వాళ్ళారా. మనల్ని కన్న తండ్రి అని పిలిచే విషయంలో ఏవి కూడా మనకు అడ్డం రావండి, వాస్తవం. కానీ మీరే ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడే గనక మన ఎందు లేకపోతే మనం ఇంకొకరిని ఇప్పుడు తండ్రి అని పిలవాలి. శరీర సంబంధంగా ఒక మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు శరీర సంబంధంగా ఉండి దీని ఆవల పరలోకంలో ఉన్న వేరొక ఆయనని, ఎందుకంటే ఆయన శరీర సంబంధి కాదు, ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపంలో ఉన్న ఆయనను తండ్రి అని పిలవాలి అని అంటే ఇది మన కాన్షియస్తోనో లేకపోతే మన తెలివి, విజ్ఞానము, బుద్ధి, వివేకము, స్పృహతో చేసేది కాదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు లోకంలో ఎన్నో వందల కోట్ల మంది ఉన్నారు అన్యులుగా ఉన్నవారు, ప్రభువుని నమ్మని వారు. వారెవ్వరు కూడా పరలోకమందున్న ఆత్మస్వరూపైన దేవాది దేవుణ్ణి తండ్రి అని పిలవటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మీరు నేను పిలవగలుగుతున్నాము అనంటే నిశ్చయంగా అంగీకరించవలసిందే. ఆత్మను అనుసరించి జీవించున్నాం కనుకనే పిలవగలుగుతున్నాము, అంతే, నమ్మవలసిందే. పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకుంటున్న జీవితం ఎందుకు కనపడుతున్నటువంటి ఆశీర్వాదములుగా పరిగణక తీసుకొస్తున్నాను. మొరపెట్టుచున్నాడట ఆయన మన ఎందుండి, మనం ఆయన అనుసరించి నడుచుకుంటున్నందుకు. అంతేకాదట, ఆయనను అనుసరించి నడుచుకుంటూ సాగితే రేపు మనల్ని ఎక్కడ నిలబెడతాడట అంటే, తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు వాగ్దానం చేసినటువంటి ఆ మహిమలో మనల్ని కూడా సమాన వారసులుగా ఎంచబోతున్నాడట. ఇవన్నీ పెద్ద విషయాలు ప్రియమైన వాళ్ళారా. ఇవన్నీ ఎవరికి దొరుకుతున్నాయి అనంటే ఆత్మను అనుసరించి జీవించుచున్న వారికి. మరి ఆత్మను అనుసరించి జీవించకపోతే ఇవేవీ లేవండి. ఒక విధంగా చెప్పాలి అని అంటే, మనం ఒకప్పుడు అన్యూనంగా ఉన్న జీవితమే ఇంకా ఎక్కడికొచ్చి కూడా క్రీస్తు యొద్దకు వచ్చి కూడా. కానీ ఇప్పుడు పూర్తిగా చూపిస్తున్నాడు, క్రీస్తులో దేవుడు మనకు వాగ్దానం చేసిన జీవితం ఎలా ఉంది అంటే ఆత్మను అనుసరించి నడుచుకుంటున్న జీవితమై ఉన్నది. అలా నడుచుకుంటున్నందుకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదంలో చూడండి అన్నట్టుగా 8వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. అంతేకాదు, అదే అధ్యాయము 8 ఇంకొంచెం ముందుకెళ్ళగానే 18 నుంచి ప్రకృతితో మనకున్న సంబంధమును రాస్తూ, ప్రకృతి కూడా ఆత్మను అనుసరించి నడుచుకుని దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందట. అందరి కొరకు కాదు ప్రియమైన వాళ్ళారా. అందరి కొరకు ఎదురు చూసేదైతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, మళ్ళీ ఎదురు చూడవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు అనుభవిస్తున్నారండి, అందరూ అనుభవిస్తున్నారు, పాడు చేస్తున్నాం కూడా. ఈరోజు పాడు చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. రేపు నిశ్చయంగా దేవుడు చాలా లెక్క అడగబోతున్నాడు అందరినీ. ఎందుకంటే దేవుడు అనుగ్రహించాడు కనుక దీన్ని మీరు ఏ విధంగా వాడుకున్నారనో లేకపోతే దీన్ని ఏ విధంగా చూసుకున్నారో నిశ్చయంగా రేపు లెక్క చెప్పబద్దులు అందరూ. కానీ ప్రకృతి మాత్రం ఇంతగా సహిస్తూ, ఇంతగా భరిస్తూ ఎందుకుందంటే, దేవుని ఆత్మను అనుసరించి నడుచుకొనుచున్నటువంటి దేవుని పిల్లలు పొందబో మహిమ కలిగిన స్వాతంత్రం, అది కూడా పొందుతున్న నిరీక్షణ గలదే ఎదురు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా అలాంటి పిల్లల కొరకు.
వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా సహాయం చేయాలని, లేకపోతే సంపూర్ణంగా సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నది. కేవలం ప్రకృతి మాత్రమే కాదు, మనము కూడా నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. బాగా వినండి, మనం ఆత్మను అనుసరించి జీవించకపోతే నిరీక్షణ కలిగిన వారముగా మనం ఉండలేమండి. నేను చెప్తుంది 8వ అధ్యాయం 24లో ఉన్న మాటే. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమంటున్నాడు కదా. మనం ఆత్మను కనుక అనుసరించి జీవించకపోతేనండి నిరీక్షణ అంటే ఏంటో అస్సలు మనకు తెలియదు. ఎంతో దూరం వద్దు, ఏదో పెద్ద విషయం అవసరం లేదు. ఒక్కసారి ఇప్పుడున్న మన ఆత్మీయ జీవితం ఒక 5 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూసుకున్న ఆత్మీయ జీవితంలోనే మనకి ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడు మనకు నిరీక్షణ అంటే ఏంటో తెలియదండి. సరే, మీ సంగతి కొంతమంది నా మాటతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. నా మాట అయితే మీరు సాక్ష్యంగా వినగలరు కదా. నాకైతే అసలు బొత్తిగా తెలియదు ప్రియమైన వాళ్ళ. అసలు ఎందుకు క్రిస్టియానిటీ, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉందని అంగీకరించాను, ఎందుకు బాప్తీసం తీసుకున్నాను, అసలు ఏంటి? ఒకే ఒక ఆలోచన ఉండే, ఓకే మరణించిన తర్వాత పరలోకం వెళ్ళాలి. నేను చెడ్డదనటం లేదు, దాన్ని తప్పుపట్టడం లేదు కదా, కానీ ఒక్కటేనా? ఆ ఒక్క మాట చెప్పడానికి 66 పుస్తకాల ఇంత సుదీర్ఘమైనటువంటి ఒక గ్రంథాలయం లాంటి ఈ పుస్తకం ఎందుకు చెప్పండి? కానీ ఈ పుస్తకంలో ఇప్పుడు తొంగి చూస్తుంటే కనపడుతుంది, ఏదో ఊరికే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆత్మను అనుసరించి నడుచుకోవాలన్న నిర్ణయం తీసుకొని నెమ్మదిగా దేవుడు వెలుగునిచ్చిన ప్రకారం వాటిని మార్చుకుంటూ మానివేసుకుంటూ దేవునికి విరోధంగా నడుచుకున్న త్రోవలన్నింటిలో నుంచి, ఆయాస్కరమైన మార్గంలో నుంచి కొంచెం పోరాడి వాటన్నింటిలో నుంచి ప్రభు యొక్క కృపచేత వెనక్కు మళ్ళిన కొద్దీ దేవుడు ఇప్పుడు చూపిస్తున్నాడు ఎన్ని సంగతులు, ఎంత గొప్ప వెలుగు. ఇది కదా నిరీక్షణ అంటే. ఇప్పుడు ఎదురుచూపు. నా ప్రభువు రాజుగా ఉన్నాడని, ఆయన ఈ లోకమునంతటిని చేతిలోనికి తీసుకొని ఆయన ఏలాలని, రేపటి రోజున ఆయన ఏర్పాటు చేసుకున్న రాజ్యం అంతటిని ముగింపులో తండ్రి అయిన దేవునికి అప్పగించాలని, ఒక కొత్త ఆకాశం కొత్త భూమిలో యుగయుగములు తండ్రి అయిన దేవునితో మనల్ని అందరినీ ఉంచాలని ఇప్పుడు ఇవన్నీ కనపడుతున్నాయి. ఎందుకు? ఆత్మను అనుసరించి జీవించి ఉన్నాము కనుక నిరీక్షణ వెల్లడైంది ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఆత్మను అనుసరించకపోతే నిశ్చయంగా చెప్తున్నాను, ఇవన్నీ లాక్ అంతే. ఇంకా లాక్ అంటే లాకేనండి. ఎన్ టైమ్స్ గురించి ఒకసారి దానియేలులో ఉన్నది ఒక మాట గుర్తు చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే నాకు ఈ మార్నింగ్ రీడింగ్లో నాకు మళ్ళీ చాలా ఆనందం అనిపించింది అన్న మాట చూసినప్పుడు. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము వేరే అంటే దీనికి సంబంధం లేదు, కాకపోతే ఒక విషయం చెప్పడానికి ఆ మాట దగ్గర తీసుకెళ్తున్నాను. చెప్తాను, అది చదివిన తర్వాత చెప్తాను. దానియేలు గ్రంథము చివరి అధ్యాయంలోనికి మీరు వస్తే, చివరి అధ్యాయము మీకు నాకు తెలుసు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మొత్తం కనపడుతుంది ఏంటంటే అంత్యకాలపు దర్శనాలు, అంత్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితులు అని. ఆ టైంలో ఎలాంటి నడవడిక విశ్వాసాలు ఎందుకు కనపడుతుందో మీరు చూడగలిగితే 12వ అధ్యాయము చూడండి, 10 నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, లేకపోతే 8 నుంచి నేను చదువుతున్నాను. దానియేలు గారి పరిస్థితి ఎలా ఉందట అంటే, అవన్నీ దర్శనాలు నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనక దానియేలు నీవు ఊరకుండుము, అంటే నన్ను అడక్కు, నువ్వు నన్ను అడిగినా నీకు చెప్పను, ఎందుకంటే ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఇప్పుడు లేదు. ఇది ఎవరికి అవసరం? అంత్యకాలంలో ఉన్నటువంటి జనులకు ఇది తెలుసుకొనుట అవసరం. అయితే ఏం జరిగిందట చూడండి, 10 నుంచి అనేకులు, ఈ అనేకులు అనే వర్డ్ అండి అంత్యకాలానికి షిఫ్ట్ అవుతుంది. దానియేలు గారు ఉన్న కాలానికి కాదు. ఇప్పుడు నీకు ఇవి మరుగు, నువ్వు ఊరకుండము, నేను చెప్పిన ఈ దర్శనాలు ఈ సంగతులన్నీ అంత్యకాలం వరకు జరగవేటి కనుక అప్పటి వరకు మరుగుగా ఉంటాయి. అయితే ఆ దినాలు వచ్చే సమయానికి అనేకులు ఎలా అయిపోతారట చూడండి, అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని 10 నుంచి అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశములను నిర్మలమును అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించేదరు. ఎంత బాగుంది చూడండి ఈ మాట. ఎవరికి వెల్లడి చేస్తాడో తెలుసా? ఎవరైతే తమ్మును శుద్ధి చేసుకుంటారో వాళ్ళకట ఇవి చూపిస్తాడట ప్రియమైన వాళ్ళారా. ఎవరైతే అంతకంతకు దుష్టులుగా ఉండి దుష్టత్వం జరిగిస్తారో వాళ్ళకి అసలు వీటిని చూపించడటండి. ఎందుకంటే వాళ్ళు శుద్ధి చేసుకునేటువంటి ఆలోచనతో లేరు. ఎలా వచ్చింది మన జీవితంలో మార్పు, లేకపోతే ఎలా వచ్చింది మన జీవితంలో శుద్ధి? మనం ఆత్మను అనుసరించి నడుచుకుంటేనే కదండి శుద్ధికరమైన జీవితం అంటే ఏంటో మనకు తెలిసింది. మన ఆలోచనతో అయింది అనుకుంటున్నారా? లేదు ప్రియమైన వాళ్ళ. ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుసరించడం బట్టి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం నేర్చుకున్నాం. అలా శుద్ధి నేర్చుకున్న వారికి ఏం చేస్తున్నాడట? రాబో నిరీక్షణను వెల్లడి చేస్తున్నాడటండి. అదే చెప్పాడు ఇక్కడ. అందుకోసమే మనం రోమా 8లో చూస్తున్నప్పుడు కొన్ని లేఖనాలు, మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడతాం అన్నమాట. ఎప్పుడు అనంటే మనం ఆత్మను అనుసరించి నడుచుకుంటూ సాగుతున్న కొద్దీ నిరీక్షణలో చాలా స్థిరంగా ఉంటాం ప్రియమైన వాళ్ళ. ఏది కూడా మనల్ని అభ్యంతరపరచదు, ఏది కూడా మనల్ని
డివేట్ చేయదు, డైవర్ట్ చేయదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఎదురు చూస్తున్న దాన్ని నిర్దిష్టంగా ఎదురు చూస్తుంటాం కనుక. మన వల్ల కాలేదు, మనం ఆత్మను అనుసరించి నడుచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ నిశ్చయంగా చూపించేటువంటి మార్గం ఇది. ఇలా సాగుతున్నప్పుడు మనము ఈ లోకానికి అతీతంగా ఇంకొక లోకం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో బతుకుతుంటాం కనుక ఖచ్చితంగా మనం సఫర్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీతో చెప్తాను ప్రియమైన వాళ్ళ, ఉదాహరణకి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వేరొక దేశానికి వెళ్ళి ఉన్నాం. ఆ వేరొక దేశంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చట్టం వేరు, వాళ్ళ నిబంధనలు వేరు, వాళ్ళ అన్నీ వేరు. నేను ఒక విధంగా సివిల్ లా గురించే మాట్లాడుతున్నాను అనుకోండి. ఒక సామాజిక జీవితం బ్రతకాలంటే అక్కడున్న వాళ్ళ చట్టం వేరు. ఇప్పుడు యాజ్ ఏ ఇండియన్గా నేను ఒక అమెరికా దేశానికి వెళ్ళిపోయి అక్కడ నేను నా ఇండియన్కున్న అంటే ఒక భారతీయునిగా ఉన్నప్పుడు నాకున్న చట్టాలు, నాకున్న నడవడికతో నేను అక్కడ బతుకుతున్నాను అనుకోండి, నేను చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ప్రియమైన వాళ్ళ. అంతే కదా, చాలా సఫర్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. అన్నీ వేరుగా ఉంటాయి. అవి వేరుగా ఉన్నా పర్వాలేదు, నేను అంటే ఖచ్చితంగా నేను ఇండియన్గానే బతుకుతాను అని అంటే మనకు తెలుసు ఎన్ని ఎదుర్కోవాలి. అక్కడ పోతే తెలిసిపోతుందండి. ప్రతి దాంట్లో చాలా స్ట్రగుల్ అవుతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని ఈ లోకంలో ఉండి పరలోకపు సంబంధమైన నియమ నిబంధనలతో ఇక్కడ బతుకుతున్న వారం కదా, ఖచ్చితంగా సఫరింగ్ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. మనం కూడా వెంటనే ఒక భారతీయుడు అయ్యి అమెరికా వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి సివిల్ లాకి మనం చేంజ్ చేసుకొని మనం వాళ్ళలో కలిసిపోయాం అనుకోండి, ఏ ఇబ్బందులు ఉండవు. కానీ కంప్లీట్ చేంజ్ కదా, అలా ఉండొద్దన్న నిర్ణయంతో మనం బలంగా బతుకుతున్నప్పుడు వేరు అంటే స్థానిక సంబంధమైనటువంటి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా ఇప్పుడు మనం కూడా ఒక క్రీస్తు జీవితంలో సాగుతున్నప్పుడు మనమేమో ఈ లోకంలో ఉండి పరలోక సంబంధమైన దేవుని రాజ్య సంబంధమైన నియమ నిబంధనలతో బతుకుతున్నప్పుడు ఈ లోకంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అప్పుడు దేవునికి సంయోచితమైన సహాయం మనకు ఎలా అడగాలో తెలియదు గనక ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన గురించి యుక్తముగా ప్రార్థన చేయుచున్నాడని కింది భాగంలో చెప్తున్నాడంటే నిశ్చయంగా మనకు తెలియదు. ఉదాహరణకి మీతో ఏ విధంగా చెప్పను, మనం ఎంత చూడగలము అని అంటే మనం ప్రజెంట్లో ఉన్నవి చూడగలమండి. ఉదాహరణకి ఇప్పుడు మనం సాతాను రాజ్యంగా ఉన్నటువంటి ఈ లోకంలో బతుకుతున్నాం. కానీ ప్రభువాక్యమును బలముగా చేపట్టి పరలోక సంబంధమైనటువంటి కట్టుబాటుతో లేకపోతే పరలోక సంబంధమైన నియమ నిబంధనలతో ఇక్కడ బతుకుతున్నాం అనుకోండి. మనం ఎంత చూడగలమంటే ఒక మనిషిగా మన స్థానికంగా మన చుట్టూ ఉన్న ప్రస్తుత పరిస్థితుల వరకే చూడగలమండి. సో అప్పుడు మనం వ్యక్తిగతంగా అడిగామనుకోండి, ఏమడగలం దేవుణ్ణి, ఏమడగలం, ప్రస్తుతానికి సంబంధించినటువంటి ప్రార్థన చేయగలం ప్రియమైన వాళ్ళ. కానీ మనకేం తెలియదంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరుగ్గా ఉన్నది ఒక వారం తర్వాతనో ఒక నెల తర్వాతనో ఇది మన జీవితంలో ఉండకపోవచ్చు, అది మనకు తెలియదు. కానీ నిశ్చయంగా ఎవరికి తెలుసా అది పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ప్రియమైన వాళ్ళ. అందుకోసమే మనం ఏది అడగాలో ఏది అడగొద్దో, ఎలా అడగొద్దో, ఎందుకు అడగొద్దో, ఎప్పుడు అడగొద్దు, ఇవన్నీ మనమైతే ప్రస్తుతం మీద ఆధారపడి చేయలేం. కానీ పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా తెలుసు కనుక ఆయన ఏం చూస్తున్నాడట అంటే మన జీవితంలో చూస్తున్నాడట, మనకు ఎదురవుతున్న పరిస్థితులను చూస్తున్నాడట. వీటన్నింటిని బట్టి ఏం చేస్తున్నాడట అంటే నిశ్చయంగా మన నిమిత్తము దేవునికి ఒక యుక్తమైన ప్రార్థన చేయుచున్నాడు. అదే చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ మాట ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నప్పుడే తెలుస్తుందండి. మీతో అన్నట్టుగా ఒక రియల్ క్రిస్టియన్గా మనం ఈ లోకంలో బతుకుతున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న శ్రమల దగ్గర అప్పుడు మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళు, ఒక సంయోచితమైన ప్రార్థన నాకు తెలిసి ఉంటే ఎంత బాగుండు. అది లోటుగా ఉంది కనుక అన్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎక్కడొచ్చింది మనకు బలహీనత ఎక్కడొచ్చింది అంటే మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. యుక్తంగా ప్రార్థన అంటే ఇక్కడ ఏదో ఒక ఫార్మట్ గురించి ఒక ఆర్డర్ గురించి కాదు ప్రియమైన వాళ్ళ. ఒక ఫార్మట్ గురించి ఆర్డర్ అనగానే ఓకే, ఒక టైంలో మనం పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగానే ఆలోచించాం, పిల్లవానిగానే చదివి ఉన్నాం. ఓకే, ఒకప్పుడు ఏంటి అంటే ఇలానే చేయాలి, ఇలాగే చేయాలి, ఒక ఒత్తిడి ఉండే మన మీద, ఒక పద్ధతి అలవాటు చేసుకున్నాం. అంత చిన్నదేనా చెప్పండి? అంత చిన్నదాని కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇంత పెద్ద మాట రాయాలి ఇక్కడ? మనుషులే మనల్ని సరి చేశారు కదండి. ఇప్పుడు ఒక రాంగ్ ప్రేయర్ నేర్చుకున్నాం మనం. ఒకప్పుడు రాంగ్ ప్రేయర్ని ఒక రైట్ టీచింగ్తో మనిషి చేంజ్ చేసేసాడు, అయిపోయింది. దానికి ఇంత పెద్ద స్టేట్మెంట్ అవసరమా?
కానీ ఎప్పుడు అవసరమో తెలుసు ఇంత పెద్ద మాట. నేను ఇంతకుముందు మీతో చెప్పినాను కదా, ఈ ఈ ఈ లోక సంబంధమైన జీవితంలో ఒక క్రైస్తవంగా మనం బతుకుతున్నప్పుడు మనకు ఎదురవుతున్నాయి, మన చుట్టూ ఎదురవుతున్న వాటి పట్ల వాటన్నిటిని మనం భరిస్తున్నప్పుడు మనం వేటిని అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎందుకు అడగాలి, వీటి విషయంలో మనకి ఏమీ తెలియదు ప్రేమ. ఎందుకంటే మనం భవిష్యత్తును చూడలేని వాళ్ళము. వీటి పరిస్థితుల లోతు ఎంతో, ఇవి ఎంతకాలం మనల్ని ఇబ్బంది పెడతావు, ఎంతకాలం తర్వాత ఇవి దూరం అయిపోతాయి, ఇవేవి తెలియని ఒక చోట ఉన్నాం కనుక ఆ ఆత్మ మనల్ని చూసి మన బలహీనత నిమిత్తం దేవుని వేడుకుంటున్నాడట. అప్పుడు దేవుడు కూడా చేస్తుంది ఏమన్నాడంటే 27, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. నీ మనసు నా మనసు చూడటం లేదటండి. ఆ పరిస్థితుల మధ్య మనం ఎందుండి మనం ఏదో ప్రార్థన మన మనసు చూడటం లేదట. పరిశుద్ధాత్మ దేవుని మనసును చూస్తున్నాడట. ఎందుకంటే ఆయన మాత్రమే తెలుసు కదా ముందంతా. ఆయన మనసును చూసి దేవుడు అంటున్నాడు, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈవెన్ మనం కొరంథీలో కూడా ఆ మాట కనపడుతుంది కదా, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పమన్న మాట కూడా ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం చూడండి. ఇక్కడ కనెక్టింగ్ వర్డ్గా 2వ అధ్యాయం, కొరంథీలకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి మనం చూడగలిగితే 11 నుంచి 10 నుంచి చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటన్నింటినీ తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఆ తర్వాత మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంగతమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడేవాడు. మనమైతే క్రీస్తు మనసు ఎరిగినవారు. కానీ ప్రభు మనసు మనకు తెలియదు కనుక ఆ మనసు తెలిసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనత, ఇక్కడ మన బలహీనత ఇంకొక మాట యాడ్ చేయగలిగితే ప్రభు మనసు మనకు తెలియదు, ఇది మన బలహీనతేనండి. ఈ బలహీనతను ఎరిగి నిశ్చయంగా మన తరపున విజ్ఞాపన చేయుచున్నాడట. ప్రియమైన వాళ్ళ ఏదో 1 టైం ప్రేయర్ 1 డే ప్రేయర్ అని పడటం లేదండి, విజ్ఞాపన అంటున్నాడు. విడవక అడిగేది ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడు మీ అందు నా యందుండి ఎప్పుడు విజ్ఞాపనం చేస్తాడు. మనము ఆత్మను అనుసరించి నడుచుకోని వారమైతే, చాలా కండిషనల్గా మాట్లాడుకుంటూ వచ్చాను కదండి, పోయిన వారాలు విన్నాయన్ని రివైండ్ చేశాను. కాకపోతే ఏ భాగం కింద వీటిని రివైండ్ చేశాను అంటే, ఆత్మను అనుసరించి జీవించుచున్నవాని ఎందుకు కనపడుతున్న ఆశీర్వాదములుగా వీటన్నింటినీ మాట్లాడుకున్నాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ వరకు మనం ప్రీవియస్గా విన్నదే. కానీ ఈ అధ్యాయం ముగింపు కూడా ఇంకొక 2 బలమైన విషయాలండి. ఎంత బలమైనవి అని అంటే చాలా లోతైన విషయాలు ప్రేమ. 28, 29, 30 వాక్యాలు అదొక భాగము, 31 నుంచి 39 వరకు అది ఇంకొక భాగం అండి. ఈ 2 సందర్భాలు అత్యంత బలమైనవి ప్రియమైన వాళ్ళ. ఈ అత్యంత బలమైన ఈ 2 విషయాలు కూడా ఎవరికి అనుగ్రహింపబడతాయట అంటే, దేవుని ఆత్మను అనుసరించి జీవించుచున్న వారికి అనుగ్రహింపబడబోయేటివి ఇవి. ఏమున్నాయి అంత బలమైన ఆ 2 విషయాలు చెప్పు బ్రదర్ అంటే, ముందైతే నేను మీకు వ్యక్తపరచుకుంటున్నాను, బాగా వినండి. ఇప్పుడు నేను కేవలం నేను విని చదువుకోవడం బట్టి నాకు కలిగినటువంటి ఆ చిన్న అవగాహన పంచుకుంటున్నాను అంతే. ఈరోజు విన్నంత చిన్నది కాదు ప్రియమైన వాళ్ళు, చాలా లోతైనటువంటి 2 సిద్ధాంతములు దీని మీద కట్టబడ్డాయండి సంఘంలో. చాలా లోతైనవి, చిన్నవి కావు. మొదటిది ఏమిటి అంటే, దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు అనేది ఒక విషయం అండి. రెండోది ఏమిటంటే, దేవుడట మనల్నట ముందుగానే నిర్ణయించుకున్నాడట, అది రెండోది ప్రియమైన వాళ్ళ. ఇంగ్లీష్ వర్డ్తో చెప్పాలంటే ప్రీ డెస్టినేషన్ అంటుంటారండి. దేవుడు ముందుగానే ఎరిగాడట, ముందుగానే నిర్ణయించుకున్నాడట. ఈ 2 అండి చాలా లోతైన సిద్ధాంతాలు, చాలా లోతైనవండి. కాకపోతే బాగా వినండి, అంత లోతు గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అంత శక్తి కూడా నాకు అనుగ్రహింపబడలేదు. కానీ నేను మీతో ఏం చెప్పబోతున్నా అంటే, ఈ 2 ఎవరికి అర్థమవుతాయి, ఎవరు పొందుకుంటారంటే, ఆత్మను అనుసరించి నడుచుకునేవారుగా జీవిస్తే ఆ 2 మనం పొందుకుంటాము. సమస్తమును సమకూర్చి దేవుడు నాకు జరిగిస్తున్నాడు అన్నటువంటి వెలుగును పొందుకుంటాం ఆత్మను అనుసరించి నడుచుకుంటే. రెండోది కూడా ఏం పొందుకుంటామంటే, దేవుని యొక్క ముందుగా ఏర్పాటు చేసుకున్న, దేవుని యొక్క ముందు నిర్ణయం ఉంది, ప్రీ డెస్టినేషన్ అన్న ఒక పదాన్ని తీసుకోగలిగితే, ఓహో ఇదా అది కూడా ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే, ఆత్మను అనుసరించి నడుచుకుంటేనే. అవి ఆయన అనుసరించి నడుచుకుంటున్న వారికి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములు ప్రియమైన వాళ్ళారా. దీని ఎక్స్ప్లెనేషన్ కంటే, థియరీ కంటే అంటే ఇది అనుభవం కావాలండి.
ఏది? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 39 వరకు కలిగిన ఈ భాగం అంటే ఇది వివరణ, ఒక ప్రసంగంగా కంటే ఏం కావాలంటే అనుభవం కావాలి మనకి. ఈ అనుభవానికి మనం అందరం ఇప్పుడు ఎలిజిబుల్ అండి. ఏ విధంగా ఎలిజిబుల్ తెలుసా? ఒక మంచి సువార్థికుడు వచ్చి దీన్ని బోధించినందుకు కాదు, మన ముందు ఉన్నటువంటి గురిలో మనం ఆ ఆత్మను అనుసరించి మనం జీవించే వారముగా ఉన్నామా, నిశ్చయంగా ఈ 2 సంగతులు మనం సత్యలోపు దేవుడు సంపూర్ణంగా వెల్లడి చేస్తాడు. అంత గట్టిగా ఎలా చెప్తున్నావు బ్రదర్ అంటే, నేను విన్న సేవకుడు నాకు అదే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఆయన కూడా ఆయన ఎర్లీ టైమ్స్లో నా వయసు ఉన్నప్పుడు, నాకంటే యవనంలో ఉన్నప్పుడు, ఆయన థియాలజీలో సాగుతున్నప్పుడు చాలా డిబేట్లు జరిగేటివట, వాళ్ళ మధ్య చాలా డిస్కషన్స్ ఉండేవి. పెద్ద ఇక ఒక చిన్నపాటి యుద్ధంలో సాగేదటండి. ఆయన అనుభవం చెప్తున్నాడు. చాలా వయసు ముందుకు పెద్ద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్నమాట, ఇప్పుడు నాకు అలాంటి అభ్యంతరాలు ఏవీ లేవు. ఎందుకంటే నేను ఏం అర్థం చేసుకోవాలో, దేవుడు నాకు ఏం వెల్లడి చేయాలో, నేను ఆత్మను అనుసరించి ఇంతకాలం జీవించినందుకు దేవుడు నిశ్చయంగా నాకు వెల్లడి చేసి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కొందరిని ముందుగా నిర్ణయించుకున్నాడు, కొంతమందిని నిర్ణయించుకోలేదు అని ఈ సిద్ధాంతం ఇప్పుడు నన్ను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టడం లేదు. అర్థం కాకముందు ఏమన్నా ఇబ్బంది ఉండే అంటే, దేవుడు పక్షపాత, దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడా, ఇలాంటి డిబేట్లు చేశాను ఒకప్పుడు. మా మధ్య ఇలాంటి సంఘర్షణలు ఉండే. కానీ ఇప్పుడైతే ఎంత సంతోషపడుతున్నానంటే, ఇది నేను ఏదో మీకు చెబితే అర్థమయ్యేది కాదు, ఆయన అలానే చెప్పి ఉన్నాడండి. నిజంగా నేను కూడా అగ్రీ అయ్యాను. ఇప్పుడు కూర్చొని నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, పిన్ టు పిన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అండర్స్టాండ్ చేసుకుంటా అంటే, నేను మళ్ళీ ఆయన ఎర్లీ డేస్నే కోరుకుంటున్నట్టు. కానీ ఆ సేవకుని ఉపదేశం విన్న తర్వాత నాకేమర్థమైందంటే, నేను ఎర్లీ డేస్ని కాదు కోరుకోవాల్సింది, అతను చేరుకున్నట్టుకు వెళ్ళిన ఒక మార్గం ఉంది కదా, ఒక పాత అంటాం కదా, ఆ పాతని ఇప్పుడు కోరుకుంటే అదేమిటి అంటే, నేను ఆత్మను అనుసరించి జీవించేవానిగా ఉంటే దేవుడు నిశ్చయంగా మీకు నాకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 అర్థం చేయిస్తాడు, 31 నుంచి 39 కూడా అర్థం చేయిస్తాడు. ప్రియమైన వాళ్ళ సంపూర్ణంగా ఇక డిబేట్లు ఏమి ఉండవండి, డిస్కషన్స్ ఉండవు, లేకపోతే చాలా అంటే అర్థం కావటం లేదు, ఎన్నో విరుద్ధ ప్రతిపాదనలు నాకు కనపడుతున్నాయి, ఉండవండి ఇవన్నీ. అంత షూర్గా ఎలా చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నానో సేవకులు వింటూ అలానే స్ట్రగుల్ అయిన ఆ సేవకుడు తన ఎర్లీ టైమ్స్లో, కానీ ఆయన ఇప్పుడు చెప్తున్న మాట వింటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది. ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంత కాన్ఫిడెన్స్ పొందుకోవడానికి రీజన్ ఏంటంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఈ అధ్యాయం అంతా దేని గురించి మాట్లాడిందో అందులో నన్ను కట్టుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు కట్టవలసిన విషయాల్లో నన్ను కట్టేశాడు. నేను ఆత్మను అనుసరించి నడుచుకోవాలనేది ఈ అధ్యాయం నాకు బోధిస్తున్నటువంటి విషయం ప్రధానముగా. అంతే, ఇంకా నేను ఆత్మను అనుసరించి నడుచుకునేవాడిని అయితే మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకు అందులో ఉన్నవి ప్రతిదీ నాలో నెరవేరిపోతుంది. నమ్మేయాలి. విశ్వాసం కలిగిన వాడు ఇవి పొందుకుంటాడు. ప్రియమైన వారు, ఒక మాట చెప్పగలను, చెవులు గలవాడు ఈ మాట వినుగాక. అంతే. చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు 28 నుంచి. మీరు జాగ్రత్తగా చూడగలిగితే 28 రోమీలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. అయిపోయింది. నేను చెప్పిన ఆ 2 బలమైన విషయాలు 28 నుంచి 30లోనే ఉన్నాయండి. 28 నుంచి 30 పాజిటివ్ సైడ్ అండి. ఆ 2 విషయాలకు పాజిటివ్ అనుకూలత వైపు ప్రియమైన వాళ్ళ 28 నుంచి 30 వరకు. 31 నుంచి 39 వరకు ఏముంటుందంటే, ఆ 2 బలమైన విషయాలకి నెగిటివ్ సైడ్ కనపడుతుందండి. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు, కొంచెం లోతైన విషయాలండి ఇవి. ముందైతే చూద్దాం. నాకు అర్థమైన కొద్ది భాగం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మళ్ళీ నేను చెప్తున్నాను, చదవండి ప్లీజ్. అప్పుడు ఇప్పుడు మీ మనసు ప్రేరేపింపబడిన ఆలోచన బట్టి కొంచెం చదవండి, అంతకుమించి ఇంకా నేను ఇక్కడే చెప్పలేను. నాకు అర్థమైంది అయితే పంచుకుంటాను. ప్రియమైన ఫస్ట్ ఏమంటున్నాడు అంటే, మనం ఆత్మను అనుసరించి జీవిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందట అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, సమస్తమును సమకూడి మేలుకరంగా దేవుడు చేస్తాడట మన జీవితంలో. అన్నీ చిన్న విషయం కాదండి ఇది, తెలుసా? చిన్నది కాదు. ఒకవేళ అండి మనం సందర్భాన్ని వదిలేసి ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఎక్కడంటే అక్కడ మాట్లాడుకుంటూ ఎలా అంటే అలా అయినా ప్రసంగించుకోవచ్చు ప్రియమైన వాళ్ళరా. అక్కడో ఇక్కడ మీరు చాలా వింటుంటారు. నా ప్రసంగాల్లో కూడా పొడిగా అక్కడో ఇక్కడో మీకు కూడా వినపడి ఉండొచ్చు. ఇది మన జీవితంలో దేవుడు ఎందుకు చేశాడంటే, సమస్తమును సమకూర్చి మనకు మేలు కొరకే చేశాడని, మిమ్మల్ని ఆదరించుటకు, ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని ఓదార్చుటకు నేను చెప్పుండొచ్చు, మీరు బయట వినేటువంటి సేవకులు కూడా చెప్పుండొచ్చు. అలా చెప్పడం నేను తప్పనటం లేదు, కానీ సందర్భంలో నుంచి బయటికి తీసి అది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదని చెప్పొచ్చండి. ఉదాహరణకి ఒక కారు ఉందనుకోండి, దాంట్లో అన్ని భాగాలు విడగొట్టేసి ఒక ఇంజన్తోనే ఇప్పుడు సీరియస్గా ఇక నువ్వు నడవని చెప్పండి, ఇంజన్ని నడుస్తుందంటారా? లేదు ప్రియమైన, ఎటు వెళ్ళలేదండి. అది
ఆ కారు నడవాలి అంటే దానికున్న అన్నీ అమర్చి ఉండాలి, అన్నీ ఉంటేనే అది సాగుతుందండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ ఒక్క వాక్యం కూడా సందర్భం మనం తెలుసుకోకుండా బయటికి తీసామనుకోండి, మనం ఏ విధంగా చేస్తామంటే అన్ని భాగాలు విప్పేసి ఒక మొండి ఇంజన్ నడబెట్టి నువ్వు నడువు అన్నట్టుగానే దీన్ని వాడుకుంటున్నాం. నిష్ప్రయోజనమే, అది నడవదు, నడవలేదు కూడా. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళు, ఒకే ఒక విషయం, ఆత్మను అనుసరించి జీవించుచున్న వారిలో దేవుడు సమస్తమును సమకూర్చే జరిగిస్తాడు అనేదే ఇక సందర్భం అండి. ఆత్మను అనుసరించి జీవించని వారందరి జీవితంలో దేవుడు నిశ్చయముగా చెప్పొచ్చు, ఈ మాటతో నిశ్చయముగా అంటే నిశ్చయముగా చెప్పొచ్చు ఏంటంటే దేవుడు నిశ్చయముగా సమస్తము సమకూర్చి జరిగించటం లేదు ఆత్మను అనుసరించి జీవించని వారిలో. నాకు తెలుసు ఈ మాట మిమ్ములను నన్ను బాధ పెట్టేదే. ఎంతో కొంత నమ్ముతున్నాం కదా, ఏదైనా ఇబ్బంది కాగానే, కొంచెం సమస్య కాగానే, కొంచెం దుఃఖం కాగానే, కొంచెం నిరుత్సాహం కలిగిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఈ వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని గుర్తు చేసుకొని ఓదార్చుకుంటున్నాం కదా. మేలే చేసింది కదా, నువ్వేంటి బ్రదర్ ఇంత గట్టిగా దాన్ని రద్దుపరుస్తున్నావు, అంత క్షేమం కాదు కదా, నన్ను ఎన్నిసార్లు ఆదరించింది ఆ మాట అని మీ మనసు నా మనసు చెప్తుండొచ్చు. నేను కూడా అగ్రీ చేస్తాను ప్రియమైన వాళ్ళ. కానీ నేనేం చేస్తున్నాను అంటే అప్పుడప్పుడంటే అవగాహన కంటే ట్రూత్ ఉంటుంది కదా, సత్యం బలమైంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనల్ని మనం కంఫర్ట్ చేసుకోవడం ఒక అవగాహన అయితే, సత్యం ఏమిటో తెలుసా, ఒక సందర్భంలో ఈ వాక్యమని పెట్టుకొని చూసుకున్నట మనం కనుక నిశ్చయంగా ఆత్మను అనుసరిస్తూ జీవిస్తే ప్రియమైన వాళ్ళ, దేవుడు నిశ్చయంగా చెప్తున్నమాట, గుర్తుపెట్టుకో, సమస్తమును సమకూర్చి నీకు మేలుకరంగా చేస్తాను నేను. ఈ 28వ వాక్యము ఒక బలమైన విషయాన్ని ఏం ప్రతిపాదిస్తుంది అంటే దేవుడు సర్వభౌమాధికారమును ప్రతిపాదిస్తుందండి. ఆయన సావరెంటిని చూపిస్తుంది. ఆయన సార్వభౌముడిగా ఉన్నాడు. ఆయనకు సమస్తమును ఆయన ఆధీనంలో ఉన్నది, ఆయన శక్తికి లోబడి ఉన్నది. ఆయన శక్తికి లేకపోతే ఆయన క్రియలకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే సమస్తమును సమకూడి, ఆ పదం ఉంది కదండి, ఆ పదం దేన్ని ప్రతిపాదిస్తుందంటే దేవుని యొక్క సార్వభౌమాధికారమును. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ముందు దాన్ని ప్రతిపాదిస్తుంది. కాకపోతే ఆ ప్రతిపాదన ఎవరి యందు క్రియ చేస్తుంది అని అంటే నిశ్చయంగా చెప్పాలి, ఆత్మను అనుసరించి జీవించుచున్న వారిలో. అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఆ 28వ వాక్యము మొదలు పెట్టడం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకునితో ఎలా రాయించాడు అని అంటే, దేవుడు ప్రేమించే వారిని అనలేదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఆయన ప్రేమించే వారికి సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నవాడు కాదు, తన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి సమస్తమును సమకూర్చి జరిగిస్తున్న దేవుడు ఆయన. రైట్, ఇది మనం నమ్మగలిగితే, నిలబడగలిగితే బాగా జాగ్రత్త వినండి. ఇప్పుడు చెప్పే మాట ఇంకా అతి ముఖ్యమైనది. సమస్తమును సమకూర్చి జరిగిస్తున్న ఆ మేలులో ఉన్నది మన సంతోషం కాదు, మనకు పరిశుద్ధత కలుగుట. నాట్ ఫర్ అవర్ హ్యాపీనెస్ అండి, ఫర్ అవర్ హోలీనెస్, మన పరిశుద్ధత నిమిత్తము సమస్తమును సమకూర్చి జరిగించు. ఫుట్ నోట్ వర్డ్ చాలా అక్యురసీ ప్రియమైన వాళ్ళారు ఇక్కడ. ఎందుకంటే మనం 28 పైన చదివినప్పుడు దేవుడు జరిగిస్తున్నాడు అన్నట్టు అర్థం వచ్చేటట్టుగా రాయలేదండి. పరిస్థితులు వాటికవే మనకు అనుకూలంగా మారతాయన్నట్టుగా రాయబడింది 28. అదే కదా మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి 28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. అంటే వాటికవే జరుగుతాయని అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. అలా వాటికవే జరిగితే ఇక దేవుని సార్వభౌమాధికారం ఎక్కడుంది చెప్పండి. కానీ ఫుట్ నోట్ వర్డ్ ఎంత చక్కటి కూర్పు అని అంటే కింద అంటున్నారు, ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరము. ఇది అక్కడికి రీప్లేస్ అవ్వాల్సింది ఎగ్జాక్ట్గా. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, అది ఎంత ఇబ్బంది అయినా కావచ్చు, కానీ దేవుని యొక్క సార్వభౌమాధికారం ఎలా కనపడుతుంది అని అంటే ఆయన వాటన్నింటినీ సమకూడి మన మేలు నిమిత్తము ఆయన బలము చేత, అధికారము చేత, తన శక్తి చేత తిప్పి మన జీవితంలో మార్చి జరిగించగలడట ఆయన. ఎప్పుడు అనంటే మనం ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నప్పుడు. ఒక పరిశుద్ధ సేవకుడు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా బాగా నచ్చిందండి. చేస్తుంది అనుకోండి, మామూలుగా మనం ఏదో ఆడేస్తుంటామండి ఫోన్లో. ఒక మాస్టర్ ఉన్నాడు, గ్రాండ్ మాస్టర్ అంటుంటారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఆడుతుంటారు. వాళ్ళది మీరు చూడండి, ఎలాంటి కండిషన్ అయినా కావచ్చండి, బోర్డులో ఎలాంటి మూవ్స్ అని ఉండనివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా రానివ్వండి, వారికి ఉన్న ఆట మీద ఎంత పట్టు, ఎంత గ్రిప్ ఉంటుంది అని అంటే ఎంత డిఫికల్ట్ దాన్నైనా మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలరు. బోర్డు అంతటిని మార్చడమే కాదు, ఆ మార్చిన దాంట్లో వారు వేసే ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయంటే మనల్ని మళ్ళీ ఇరుకులోకి నెట్టేంత తెలివితో వాటిని మార్చగలరు ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆ సేవకుడు ఏమన్నాడు అంటే, ఒక విధంగా మనం ఆత్మను అనుసరించి నడుచుకునే వారంగా ఉంటే మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులన్నిటి పట్ల దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక గ్రాండ్ మాస్టర్ అంతే. ఆయన తన చేతిలోనికి తీసుకొని వాటన్నిటినీ ఆయనకు అనుకూలంగా మార్చుకొని, ప్రతికూలంగా ఉన్నవి కూడా
ఆయనకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ జరిగించేటి కూడా ఎలా జరిగించగలడట అంటే మళ్ళీ ప్రతికూలమైన వాటికి చెక్ పెట్టడానికి లేకపోతే వాటిని డిఫెండ్ చేయడానికి మార్చగలిగినంత అధికారం కలిగిన వాడు ఆయన. అది వింటున్నప్పుడు ఎంత ఎంత అమేజింగ్ అనిపించింది అంటేనండి, అలాంటి జీవితం చూడాలి అని అంటే ఉన్న దారి ఒకటే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మన ముందు ఆత్మను అనుసరించి నడుచుకోవాలి అన్న కట్టుబాటే. ఇక చాలు, నా ఆలోచనలు, నా మనసును, నా కోరికలను, నా ఉద్దేశంను, లోకమును అనుసరించి నడిచింది చాలు. ఇప్పటికైనా మనసు మార్చుకొని దేవుని వాక్యమును ముందు పెట్టుకొని ఆ వాక్యము వెలుగులో నా చీకటిని చూసుకుంటూ ఆ వెలుగుతో నా చీకటిని వెలుగుగా చేసుకుంటూ ఆత్మను అనుసరించి నేను నడుచుకుంటే ఇది తెలుసుకోగలుగుతామండి మనం. ఇలా చేస్తాడా దేవుడు సమస్తమును సమకూర్చి మేలుకరంగా అన్నింటినీ మార్చి. ఒకవేళ పౌలు గారి అనుభవం చెప్పమంటే ఎలా చేయగలడు అని అంటే కింద చెప్పాడు కదా 35లో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను ఖడ్గమైనను, ఆ పదాలు ఉన్న హింస అయినను, కరువు అయినను, బాధ అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఈ పదాలు తీసుకెళ్ళి 28లో పెట్టి చదువుకోవాలి ప్రియమైన వాళ్ళు. అంటే ఆయన ఏం చేయగలడు అని అంటే తనను ప్రేమించే వారికి సమస్తమును సమకూర్చి అన్నాడు కదా, అంటే శ్రమను కూడా సమకూర్చి మేలుకరంగా మార్చగలడు. దాని అర్థం ప్రియమైన వాళ్ళ తీసేస్తాడని కాదు, మీతో అన్నాను కదా, మన పరిశుద్ధతకు అది అవసరం అని అంటే అందులో సహించగలిగే శక్తిని ఇస్తాడు. మన వస్త్రహీనతను, మన హింసను, మా ఉపద్రవమును, వీటన్నింటినీ మనకు మేలుకరంగా వాటిని సమకూర్చి జరిగించగలడు ఆయన. మీరు చూడండి, 28 చెప్తున్నప్పుడు తీసేసి అని చెప్పలేదండి, సమకూర్చి. అదే ఉంది కదా మన తెలుగులో, తీసేసి అని లేదు ప్రియమైన వాళ్ళ, సమకూర్చి. అక్కడ ఏం కనపడుతుందండి, ఆయన సర్వాధికారం కనపడుతుంది. ఎంత చేంజ్ చేయగలడట అంటే దేవుడు మనల్ని పూర్తిగా ఏ విధంగా చెప్పాలి, ఉదాహరణకండి అంటే మీరు ముందుకు సాగుతున్నారు, మీ సాగుతున్న దానికి అడ్డుగా ఒక అడ్డుబండ ఉంది. అది ఎందుకు ఉంది అని అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మీరు ముందుకెళ్లకుండా ఆపేది. కానీ దేవుడు ఎలా చేయగలడట అంటే ఆపడానికి పెట్టిన దాన్నే ముందుకు సాగడానికి సహాయం చేసేదిగా మార్చగలడట. విచిత్రం ప్రియమైన వాళ్ళారా ఇది. అది మీకు ఏ విధంగా చెప్పాను, మీ ముందు మీకంటే 2 ఎత్తైన గోడ ఉంది. మీరు ఏమనుకున్నారు, ఏది అడ్డు రాదు, నేను హ్యాపీగా వెళ్ళిపోతానని మీరు వెళ్ళిపోగానే సడన్గా మీకంటే 2 ఎత్తుతో ఒక పెద్ద గోడ ఎదురొచ్చేసింది. మీరు ఏం ప్రయత్నం చేసినా దాన్ని దాటలేరు, దూకలేరు అని మీకు అర్థమైంది. కానీ దేవుడు ఏం చేయగలడట అంటే అడ్డుగా ఉన్న ఆ గోడని ముందుకు సాగడానికి సహాయంగా చేయగలడట. అవే చెప్పాడు ప్రియమే, ఏది మనల్ని ఎడబాపును వీటన్నింటినీ సమకూర్చి మన మేలు నిమిత్తము జరిగిస్తున్నాడు ఆయన. ఎప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకున్నప్పుడు. 28 నుంచి మళ్ళీ నేను చదువుతున్నాను ప్రియమైన వాళ్ళారు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఈ పదం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. తెలుసుకున్న బద్దలో అండి మనము, నా ఎడల మీ ఎడల దేవుని యొక్క నిశ్చయమైన సంకల్పం ఏంటో మనం తెలుసుకున్న బద్దలం ప్రియమైన వాళ్ళారు. మన ఆలోచనతోనో అవగాహనతోనో మనం అనుకున్న వాటితోనో ఈ ప్రభులో సాగిపోతే సరిపోతుందిలే అనుకునేది కాదండి. ఒక నిర్దిష్టమైన ఏర్పాటు ఉన్నది, ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉన్నది, దేవునికి ఒక నిర్దిష్టమైన పిలుపు ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారు, మీ పట్ల నా పట్ల. ఏంటి బ్రదర్ నాకు చెప్పు, అది ఎలా ఉందో తెలుసా అండి? మనస్ఫూర్తిగా తెలుసుకోవాలని అడిగినట్టుగా లేదు ఆ ప్రశ్న. ఇన్ఫర్మేషన్ వింటాను ముందైతే చెప్పు అన్నట్టుగా ఉంది ప్రియమైన వాళ్ళ. ఒకవేళ తెలుసుకోవాలని ఉంటే మనిషిని అడగండి, మనం ఏర్పాటు చేసిన దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాం. మన బైబిల్ చెప్పింది ప్రియమైన వాళ్ళారు, మన దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పి ఉన్నాడు. ఆయన నన్ను అడగమని కోరి ఉన్నాడు, ప్రార్థన చేయమని కూడా కోరి ఉన్నాడు. నిజమండి. ఎందుకు మళ్ళీ దేవుడు ఆయనకు మనకు మధ్య మనుషులను మధ్యవర్తులుగా ఉండాలని అస్సలు అనుకోవటం లేదండి. ఆయన ప్రత్యక్షంగా మనతో ఉండాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారు. అందుకోసం నేను పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ సంకల్పం చొప్పున నన్ను పిలుచుకొని అన్నావు కదా ప్రభువా, ఏంటి నా ఎడల నీకున్న సంకల్పము? అడగబద్దులము, ఆయన ద్వారా పొందుకోవడం బద్దులం. అప్పుడు ఏం జరుగుతాయంటే, అందుకే అంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకు జరుగుతున్నాయట ఇలా? దేవుడు తన సార్వభౌమ అధికారంతో సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగించేది ఎందుకు చేస్తున్నాడు? ఎందుకని రిప్లై ఇస్తుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందు నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. మీతో ఇందాక ఒక ఇంగ్లీష్ వర్డ్తో చెప్పాను కదా, ఒక ప్రీ డెస్టినేషన్. దేవుడే ముందుగా నిర్ణయించుకున్నాడు తన వారిని
అని ఒక పదం చెప్పాను కదా, ఆ సిద్ధాంతమునకు కీలకమైన భాగం ఇదే ప్రియమైన వాళ్ళ. దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, నేను ఎరిగాను, నేను పిలుచుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీతిమంతులుగా తీర్చాను, నేను పరిశుద్ధపరిచాను. 5 విషయాలు చెప్తున్నాడు ప్రియమైన. దీని మీదనే చాలా లోతైన సిద్ధాంతం ఉందండి. ఇద్దరు పూర్వపు సేవకులు ప్రతిపాదించి సంఘంలోని పెట్టింది. సరే, ఆ సిద్ధాంతము దాని లోతు చాలా పెద్దది ప్రియమైన వాళ్ళారా. ఏ విధంగా చెప్పాలి, ఎలాంటిది ఉంది అని అంటే, ఈరోజు మనం దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తులో నామమునందు విశ్వాసం ఉంచి రక్షణలోనికి వచ్చామంటే, అంటే మనం దేవుణ్ణి కోరుకున్నాము అన్నటువంటి అర్థం వచ్చేటువంటి ఒకవైపు ఉందండి ఒక సిద్ధాంతం. మనదేమీ లేదు, దేవుడే ముందే డిసైడ్ చేసి పెట్టాడు. ఈరోజు మీరైనా నేనైనా యేసుక్రీస్తులో బాప్తిస్మం తీసుకున్నామంటే ఇది మనం చేసిన నిర్ణయం, మనం చేసిన ఆలోచన ఏం కాదు. దేవుడు ముందే డిసైడ్ చేసి ప్రీ డెస్టిన్డ్ కదా, ముందే నిర్ణయం చేశాడు కనుక ఆ నిర్ణయం ముందు మనం రాగానే మనం అగ్రీ చేసాం, మనదేం లేదనేది ఇంకొక సిద్ధాంతం అండి. ఈ రెండిట్లో ఏది ముందు, ఏది తర్వాత, ఏది రైటు, ఏది రాంగు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళు ఈరోజు చర్చియానిటీలో. క్రిస్టియానిటీ అని కాదండి నన్నది, చర్చియానిటీ. ఈరోజు అట్లా అయిపోయిందండి సంఘాల పోకడ. సరే, నేను మళ్ళీ ఆ తగువులోనికి, ఆ వాగ్వాదంలోనికి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వెలుగు నాకు దొరకలేదు ప్రేమ. కానీ నాకేం అర్థమైందంటే, బాగా చెప్తాను వినండి, నాకు అర్థమైంది చెప్పాలి కదా. దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటున్న వారిని దేవుడు ఏ భాగంలో చూస్తున్నాడంటే, తను ముందుగా నిర్ణయించుకున్న వారి గుంపులో చూస్తున్నాడు. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను, ఆయన ఆత్మను అనుసరించి నడుచుకోవాలనేది మీ నిర్ణయం, నా నిర్ణయం, లేకపోతే మీ చాయిస్, నా చాయిస్, లేకపోతే మీరు నేను ఏదో చేసింది కాదు ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను వెంబడించని మనల్ని పిలిచింది. ఆ పదం ఉంది కదండి, ఎవరిని పిలిచేనో ఆయనే పిలుచుకున్నాడట ప్రియమైన. అందుకోసమేనండి దేవుడే, ఇంకా మీరు నేనేం లేదు అక్కడ. అలా అని ఇప్పుడు అంగీకరించిన వాళ్ళ మరి వాళ్ళ నష్టానికి, అంటే వారు నరకానికి పోవడానికి కూడా దేవుడే డిసైడ్ చేసినప్పుడు ఇది ఎంతవరకు రైట్ అనేటువంటి ఒక విరుద్ధ ప్రతిపాదన పైకి వచ్చి పెద్ద డిబేట్ పెడుతుందండి. అది ఉంది, దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు నేను అంగీకరించినవి తరపున మాట్లాడడానికి ఇది ఎత్తట్లేదు సంఘంలో. నేను ఎందుకు ఎత్తుతున్నా అంటే, అంగీకరించిన మనం ఎంత ఆనందించగలిగే ఒక విషయం రాయబడిందో చూడండి. దేవుడు మీ యందు నా యందు ముందుగానే ఒక నిర్ణయం చేసి ఉన్నాడట, ముందుగానే మనల్ని ఎరిగాడట, ముందుగానే మనల్ని పిలిచాడట, ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడట, ముందుగానే నీతిమంతులుగా తీర్చాడట, ముందుగానే పరిశుద్ధ. ఇవన్నీ పాస్ట్లో ఉన్నాయి తెలుసా అండి, మనం చదివిన వాక్యాలన్నీ ఇవన్నీ పాస్ట్లో ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్నాం, కానీ ఈ మాట దేవుని ఆలోచనకు వెళ్ళి చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు, ముందే ఉన్నాయి నీ పట్ల, నా పట్ల. సరే, వేరే వాని గురించి ఇప్పుడు డిబేట్ పెట్టేంత పని వద్దండి ప్లీజ్. ఎందుకంటే దేవుని ఆయన సంగతులు మనకు తెలియాలి అంటే ముందేంటి, ఆత్మను అనుసరించి మనం నడవాలి. అది ఆయన మనసులోని సంగతులు. కొరంథీలో మనం చదివాగా ఆ ఆత్మకే తెలుసు ప్రియమైన వాళ్ళు. ఆయన రేపన్న రోజు మనకు చెప్పేంతవరకు తెలియదు. ఏంటి మరి ఇది ఎట్లా రైట్ అవుతుంది, దేవుడు పక్షపాత అవుతాడు కదా, XYZ ఎన్నో ఉంటాయి. వాటిని నేను ఇప్పుడైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మరీ పుష్ చేస్తున్నాను. వాటిని నేను ఎత్తటం లేదు. నేను ఏది ఎత్తుతున్నానంటే, దొరికిన మనం చూసుకుందాం. మనల్ని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నేను ముందుగా నిర్ణయం చేసుకున్నాను అంటున్నాడు. మనల్ని పిలుచుకున్నాను అంటున్నాడు. నీతిమంతులుగా తీర్చి ఉన్నాను అంటున్నాడు. ఆ తర్వాత చివరి మాట కూడా అన్నాడు, నేను పరిశుద్ధపరిచి ఉన్నాను కూడా. ఎవరిలో ఇవన్నీ జరిగాయంటే, ఆత్మను అనుసరించి నడుచుకున్న వారిలో ఇవన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఆత్మను అనుసరించి నడుచుకున్న వారి గుంపులో మనం చేరాము అంటే, వారితో మనం సాగుతున్నామంటే, దేవుని ప్రీ డెస్టిన్ పీపుల్ అంటారు కదా, దేవుడు ముందుగా నిర్ణయించుకున్న గుంపు అంటారు, ఆ గుంపులో ఉన్నట్లే మనము. తిమోతిలో కూడా అంటాడుగా, ఆ మాట కూడా చూద్దామండి ఒకసారి. అక్కడికి వచ్చి మీరు చూడగలిగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం మీరు చూడగలిగితే, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవుననున్నది దానికి ముద్రగా ఉన్నది. ఇక్కడ కూడా ప్రభువు తన వారిని ఎరుగును. ఏదో ఇప్పుడు వచ్చేసి మనం ఏదో వచ్చేసేసి ప్లీజ్ నోటీస్ మీ, నన్ను గుర్తించు, నన్ను చూడు అని మనం చేసేది ఏం లేదు ప్రియమైన. ఆయనకు తెలుసు. కానీ ఈ కాలంలో ఇప్పుడు వచ్చి కొన్ని చేయగలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా, ముందుగా నిర్ణయించాడు కనుకనే, ముందుగా ఏర్పరచుకున్నాడు కనుకనే, ముందుగా ఆయన చేసినాడు కనుక మన టైం రాగానే మనం ఇప్పుడు వచ్చి చూపించగలుగుతున్నాం. నా మాట కాదు, కిందికి రండి ప్లీజ్. 29 రోమీయులకు రాసిన పత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. దేవుడే చేస్తున్నట్టుగా ఉంది చూడండి.
రైట్. అయితే ఎందుకు చేస్తున్నాడు? ఈ ముందుగానే ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఎందుకు నిర్ణయించుకున్నాడు అని అంటే స్థిరంగా అక్కడ కనపడుతుంది, తన కుమారుని వంటి అనేక మంది కుమారులు కావాలని. అదే ఉందండి. క్రీస్తు తన కుమారుడు సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడన్నట్లు తన కుమారునితో సారూప్యం గల వారు మగుటకు ముందుగానే నిర్ణయం చేసుకున్నాడట. ఎందుకు అనంటే సింపుల్గా చెప్పొచ్చు, ప్రియమైన దేవునికి పెద్ద కుటుంబం కావాలి అంతే. ఇంకా తన అద్వితీయ కుమారుడు, ఏక కుమారుడుగా పిలువబడినటువంటి తన కుమారుని వంటి కుమారులు కావాలన్నటువంటి ఆలోచనతో దేవుడు ముందుగానే నిర్ణయం చేసుకున్నాడట. ఇంకా లోతంటే ఇంత చిన్నది కూడా కాదు. కానీ నేను ఏం చెప్పాను ఈరోజు మీతో అంటే, అందులో మనం ఉన్నాం చూడండి, ఎంత సంతోషపడవలసిన విషయం. ఇక్కడికి వచ్చామంటే ఎంత సంతోషం. దేవుడు ముందుగా నిర్ణయం చేసుకున్న గుంపులో మీరు నేను ఉండడం ఏంటి? నేను ఎలా బతికినా కూడా అందులో ఉంటానని మీరు అనుకోద్దు ప్లీజ్. మీతో చెప్పుకుంటే స్థిరంగా వస్తున్నమాటే, మనం ఆత్మను అనుసరించి జీవించు వారముగా ఉంటే ఈ ఆశీర్వాదములన్నీ మనవే, ప్రియమైన వాళ్ళారా. మనం దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి ఆ గుంపులో ఉన్నవారము. ఆ గుంపులో లేని వాళ్ళంతా రేపు దేవుని దగ్గర ఉండరండి, నిశ్చయముగా ఉండరు. అలా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎవరు కూడా ఆత్మను అనుసరించి జీవించాలనుకోవటం లేదు. మీరు బాగా వినండి, ఎలా ఉంటుందంటే, అయితే బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు కదా, నూతన నిబంధన పరిభాష, ప్రియమైన వాళ్ళు. కానీ మీరు ఆదికాండం చదివారనుకోండి, అక్కడే కనపడుతుందండి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ. అక్కడి నుంచే కనపడుతుంది. ఆత్మను అనుసరించి జీవించాలన్నటువంటి రీతి మనిషి వద్దనుకున్నది ప్రారంభం దగ్గర నుంచి కనపడుతుంది చూడండి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఓకే ఇప్పుడు బాప్తీసం లేకుండా కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, దాని కొరకు కాదు ప్రియమైన. దేవుని ప్రధానమైన ఆలోచనలే ఇంకా ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి కోరిక దేవుడు ప్రారంభం నుంచి కలిగి ఉన్నట్టుగా ఉంది. రెండో వైపు చూడగలిగితే తిరస్కరించేటువంటి మనసు లేకపోతే తిరస్కరించేటువంటి బుద్ధి మనిషిలో ప్రారంభం నుంచి ఉందన్నట్టుగా ఉంది చూడండి. ఆత్మను అనుసరించి మేము జీవించము. ఒకవేళ ఇలా చెప్పిన ప్రియమైన వాళ్ళు, ఒకవేళ ఆదికాండం 6 మీరు ముందు పెట్టుకొని చదువుకున్నారనుకోండి, మేబీ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదన్న ఆ కాంటెక్స్ట్లో చూస్తే నాకు ఏమనిపించింది ఏంటంటే, ఇది కొంచెం నా పర్సనల్ థింకింగ్ ఏనండి. దేవుని కుమారులు నరుల కుమార్తెను వివాహం చేసుకున్న దగ్గర నిశ్చయంగా దేవుడు నరులతో చెప్పి ఉండొచ్చు, మీరు ఇవ్వకండి అని వారించి ఉండొచ్చండి. ఉపేక్షించారు కదా, అదే చెబుతున్నాడు అక్కడ. అందుకనే ఇంకా వాదించదు, ఇక వాళ్ళు వినాలన్న ఉద్దేశంతో లేరు. ఈవెన్ ఇప్పుడు మన జీవితంలో కూడా అది కనపడుతుంది ప్రియమైన అట్లా. మళ్ళీ దేవుడు కూడా అనే మాట అదే అవుతుంది. మనం ఇలా అనేది పరిశుద్ధాత్మ దేవుని వారించుకుంటూ మనం సాగిపోతున్నాండి. దేవుడు అదే చెప్తాడు, ఇంక లేదు. కానీ అనుసరించి నడుచుకునే వారితో మాత్రం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? నా సార్వభౌమ అధికారంతో నేను ముందుగా నిన్ను ఎరిగి ఉన్నాను, ముందుగా నిర్ణయించుకున్నాను, ముందుగా పిలుచుకొని ఉన్నాను, నీతిమంతునిగా తీర్చి ఉన్నాను, పరిశుద్ధపరిచి ఉన్నాను, నువ్వు నన్ను చూడు అన్నట్టుగా మాట్లాడుతుంది చూడండి ఆ మాట. ఇది పాజిటివ్ అండి. పాజిటివ్ ఏంటి? సమస్తమును సమకూర్చి దేవుడు జరిగిస్తున్నాడు తన సార్వభౌమాధికారంతో. రెండోది ఏంటి? రెండో పాజిటివ్ థింగ్, ముందుగా నిర్ణయం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు నెగిటివ్ ఏంటి దీంట్లో? ఈ రెండిట్లో నెగిటివ్ ఏంటంటే 31 నుంచి 39 కనపడుతుంది ప్రియమైనారు. నెగిటివ్ ఏమిటి అని అంటే జాగ్రత్తగా చూడండి. 31 నుంచి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నాడు? విరోధి ఎవడని అడుగుతున్నాడు అని అంటే, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనకు విరోధి కంపల్సరీ ఉంటాడు. అయితే ఈ స్టేట్మెంట్ చెప్పడంలో అసలు విరోధులు ఎవడు ఉండడు అని కాదండి పౌలు గారు ఆ స్టేట్మెంట్ చెప్పడంలో. దేవుడు మన పక్షం నుండగా ఇక మనల్ని గెలవగలిగే విరోధి ఎవడు? అర్థం అది. అసలు విరోధులు ఉండడం కాదు, ఎందుకంటే కింది భాగం విరోధి అదే. ఎందుకు శ్రమ, ఎందుకు హింస, ఎందుకు వస్త్రహీనత, ఎందుకు ఉపద్రవం, ఎందుకు వచ్చాయి చెప్పండి? ప్రభువుని నమ్ముకున్నందుకు. మనకు విరోధి ఉన్నాడు కనుకనే వాడు మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. విరోధులు అనగానే మీరు వెంటనే అపవాది మీదకి వెళ్ళిపోయి వాడిని ఒక్కడిని చూడకండి ప్రియమైన ఆర్లర్. ఈరోజు ప్రభువుని నమ్మకుండా బతుకుతున్న మనుషులందరూ ప్రభువుని నమ్మి బతుకుతున్న మనకు విరోధంగానే ఉన్నారు. అందుకోసమే ప్రభువు రాకడ సూచనలు కూడా అన్నాడు కదండి, దినములంతమంది ఎలా ఉందంటే, మీరు అంటే సకల జనుల చేత మీరు ద్వేషింపబడదురు. ఏం చేస్తారు ద్వేషించి? కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఇవే మనకు ఎదురయ్యేటి ఉన్నాయి ప్రియమైన. ఇవే ఎదురవుతాయి. అందరూ మనల్ని ద్వేషించి చేయబోయేదేంటి? ఇదే చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తారు కనుక మీకు విరోధులు ఉన్నారు కనుక మీరు ఓడిపోతారనుకుంటారు. ప్రభువు మన పక్షం నుండగా మనల్ని గెలవగలిగే విరోధి ఎవడు? బ్రదర్ ఇక్కడ గెలవగలిగే అనే పదం లేదు కదా అంటే, ఎందుకు లేదు ప్రియమైన వాళ్ళరా? మీరు చూడండి 37లో, ఆయనను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. చూడండి, అదే విక్టరీ గురించే రాస్తున్నాడు. మనం దేవుడు మన పక్షం నుండగా మనల్ని గెలవగలిగే విరోధే లేడు. అలానే విరోధులు ఉన్నాడంటే ఉన్నారు ప్రియమైన వారు, మనుషులు 2 రకాలుగా. అయితే మాటల రూపేనా లేకపోతే వాళ్ళ క్రియల రూపేనా మనకు విరోధులు. ఈరోజు ప్రభువుని నమ్మి బ్రతుకుతున్న మన ఎడల
దేవునిలో లేని మనుషులు చేసేటువంటి మనకు విరోధమైన పనులు ఏంటంటే, అయితే మనల్ని మాటల రూపేనైనా లేకపోతే వారి క్రియల రూపేనైనా. మాటల రూపేనా అంటే ఎలా కనపడుతుంది మీరు చూడండి. వాస్తవానికి 33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవాడు నీతిమంతునిగా తీర్చేవాడు దేవుడే. అంటే నేరం మోపాలి అని అంటే ఏం కావాలండి? నింద ప్రియమైన వాళ్ళారా, మన మీద ఆరోపించేవారు. లూకాసు వార్తలో కూడా అంటాడు కదా, మిమ్మల్ని అప్పగిస్తారు ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఎవరు అప్పగిస్తారు? బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, అన్నజల్లలు, లిస్ట్ అంతా చెప్పాడు. మన మీద నేరము మోపు వారు ఎవరు? మనుషులు. ఏమండి, అయితే మనల్ని మాటల రూపేణన్నా బెదరపరుస్తారు. రెండవది ఏంటంటే వారి క్రియల రూపేణ శ్రమ, వస్త్రహీనత, ఉపద్రవం ఇవన్నీ ఎదురు చేసి. కానీ మీరు ఒకటి మర్చిపోకండి, అసలు దేవుడు మన పక్షం నుండగా ఇవి మనల్ని ఆపగలవు అనుకుంటున్నారా? లేకపోతే ఇవి మనల్ని గెలవగలవు అనుకుంటున్నారా? ఎంత స్థిరమైన మాట చెప్పాడు అని అంటే, అక్కడ తన సొంత కుమారుణ్ణే మనకి ఇయుటకు వెనక తీయని దేవుడు అన్న పదం ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పౌలు గారు అని అంటే, అంత పెద్దదే చేసిన దేవుడు ఆ తర్వాత ఇవి ఎదుర్కొంటున్నప్పుడు మనకు సహాయం చేయడా? అదే ఉందండి 32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఏంటి ఇక్కడ అనుగ్రహించవలసింది? మనకు విరోధముగా మన మీద నేరం మోపుతున్న వారిని మనము జయించుటకు విజయం కావచ్చు, మనకు వారు ఎదురు చేసేటువంటి పరిస్థితులు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం ఇవన్నీ ఎదురైనప్పుడు వాటిని సహించేది, వాటిని జయించే స్థితి కావచ్చు. ఇవి మనకెందుకు చేయడు? అసలు అత్యంత ముఖ్యమైనది ఆయన దగ్గర ఏది ఉందో అత్యంత విలువైందే ఇచ్చిన తర్వాత ఈ చిన్నది మీరు చేయడం అనుకుంటున్నారు. నిశ్చయంగా చేయను, మీరు మరవకండి. ఇక్కడ నెగిటివ్ సైడ్లో మనుషుల నుంచి ఇవి ఎదుర్కొంటాం, కానీ ఇందులో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే, అందులో ఉన్న ఒక అమూల్యమైన పాజిటివ్ సైడ్ ఏం కనపడుతుందంటే, దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మీరు మరవకండి. దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మీరు మరవకండి. ఎప్పుడు మనం ఆయన ఆత్మను అనుసరించి జీవించు వారమైతే. 35 నుంచి కొన్ని చదివి ముగించేస్తానండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. మిమ్మల్ని మీరు అనుకోండి అనటం లేదండి. లేఖనం ఏమంటున్నాడు తెలుసా? మీరు ఆల్రెడీ ప్రీడెస్టిన్డ్. దీనికి కేవలం అంటే నిత్యత్వానికి మాత్రమే ముందుగా నిర్ణయింపబడ్డవారు, ముందు అక్కడ మాత్రమే చూడకండి. ఆ ప్రభువు నామం నిమిత్తం వీటిని భరించడం కూడా మీరు ఎంచబడిన వారు, మరొకండి. ఏమండి, బెనిఫిట్స్ అయితే దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి, కానీ ఇవి మాత్రం తీసుకోవాలంటే న్యాయం ఎక్కడుంది చెప్పండి? అన్నాడు కదా 8:17 ఏమన్నాడండి? 8:17 మనం క్రీస్తు తోడి వారసులం. ఎప్పుడు? ఆయనతో కూడా మహిమ పొందుటకు ఆయనతో మనము శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనము 30 కూడా 8వ అధ్యాయం 30 కూడా చదువుతున్నప్పుడు కింద అన్నాడు కదా, ఎవరిని నీతిమంతులుగా తీర్చినా వారిని మహిమపరచను కూడా అన్నాడు కదా. ఏ విధంగా మహిమపరచను? శ్రమల ద్వారా కూడా. అయ్యో, ఈ కనెక్షన్ ఎట్లా బ్రేక్ చేస్తాను చెప్పండి మళ్ళీ? అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, ప్రభు నామమును ధరించి ఉన్నందుకు ఈరోజు మనం ముందుగా ఏర్పాటు చేయబడి ఉన్నామనేది ఎంత ఆనందకరమైన విషయంగా మనకు తోస్తుందో, ఆ ప్రభు నామం నిమిత్తం ఈ శ్రమ, ఈ ఉపద్రవము, ఈ ఖడ్గము, ఈ వస్త్రహీనత వీటన్నిటిని భరించటకు కూడా మనము ముందుగా ఎంచబడి ఉన్నామనే విషయం కూడా మనకు అంతే ఆనందాన్ని ఇవ్వాలి. అలా ఆనందం ఇచ్చిన మనుషులు మాకు ఎవరు కనపడతలేరంటే, పౌలు గారిని చూడండి ప్రియమైన. ఆయన ఎందుకు కొదవై ఉన్నాయి, నా ఎందుకు సాగాలన్న ఆలోచన ఏంటి? ఆ పదాలు చూస్తేనండి ఇష్టపడకుండానే ఊరికి అంటాడా? ముఖస్థుతి కొరకు అది అన్నవి కావు ప్రియమైన వాళ్ళ. ఈ వేలుగా అర్థమైంది కనుకనే ఈ మాటలు రాస్తున్న భక్తుడైన. కన్క్లూజన్ మీరు చూడండి. 37 అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. డిఫీట్ అయితే లేదటండి. ఈ పరిస్థితుల్లో కూడా మన మీద నేరం మోపినా కావచ్చు, వారు మనల్ని వారి క్రియల చేత మనల్ని అనేక శ్రమల పాలు చేసినా కానీ మర్చిపోకండి, అపజయం కాదు మనది, విజయమే నిశ్చయంగా. 38 మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏవైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత స్థిరంగా చెప్తున్నమాట, నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ నెగిటివ్ సెక్షన్లో ప్రజలు మనల్ని అంటారు, మనకు చేస్తారని ఎక్కడుంది అంటే 39లో ఎంతమంది, ఎంత లిస్ట్ ఉంది చూడండి. పరలోకం నుంచి భూలోకం వరకు. నిజం ప్రియమే. అంటే దురాత్మల సమూహం. ఎందుకంటే అధిపతులుగా ఈరోజు అంటే అపవాది యొక్క గవర్నెన్స్లో
అధిపతులుగా చాలామంది ఉన్నాయి ప్రియమైన దురాత్మల సమూహం. అక్కడి మొదలుకోనండి భూమి మీద ఉన్నటువంటి అధిపతులు వీరందరూ మనకు వ్యతిరేకంగా తిరిగినా, మన మీద వ్యతిరేకంగా మాట్లాడిన, ఇవన్నీ చేసిన మీరు గుర్తుపెట్టుకోండి, ఇవేవి కూడా మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు అని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత గట్టిగా ఎలా ఉంటాం? ఇవి ఇన్ని మూకుమ్మడిగా మన మీద పడ్డా కూడా దూరంగానంత గట్టిగా ఎలా ఉంటాం అంటే, ఒక్కటే, మనము క్రీస్తు నందున్న ఎడల, మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైన ఎడల నిశ్చయంగా పౌలు గారు చెప్పిన మాట కనపడుతుంది. రూఢిగా నేను చెప్పుచున్నాను, ఇవేవి కూడా మనల్ని ఎడబాపనేరవు. ఈ అధ్యాయం అంతా ఈ రెండే విషయాలు చెప్పిందండి. ఒకటి క్రీస్తునందు, రెండు ఆత్మను అనుసరించి జీవించట. 4-5 సెషన్లు తీసుకుని మాట్లాడుకున్నాం కదా. ఎక్కువగా వినపడ్డ పదం అదే కదా ప్రియమైన వాళ్ళ. మొదటి వాక్యం చూడండి, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. చివరి వాక్యం చూడండి, క్రీస్తు యేసునందున్న కారణమును బట్టి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపును ఏవీ లేవు. మరి ఈరోజు క్రీస్తు యేసునందు మిమ్మల్ని నన్ను ఉంచుతున్నది ఏమిటి అని అంటే, మనమందరము ఆత్మను అనుసరించి జీవించుట. ఇంకా నాకు అర్థం కాలేదు, నాకు ఇంకా తెలియలేదు, ఆత్మను అనుసరించి జీవించాలంటే నాకు తెలియటం లేదు అని అంటే, ఉన్నది ఒకటే ప్రియమైన వాళ్ళ, ప్రతిరోజు వాక్యం చదవండి. ఆ వాక్యం ప్రకారం బతకడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థనలో సాగండి. మనకిట్టే తెలిసిపోతుంది ఆత్మను అనుసరించి జీవించటం అంటే ఏంటో. 8 అయిపోయింది ప్రియమైన వాళ్ళ. ఏమో ఇక్కడ నాకేం చెప్పాలో కూడా తెలియటం లేదు, కానీ స్థిరంగానే చెప్తున్నాను. ఆత్మను అనుసరించి జీవించున్న జీవితమే క్రైస్తవ జీవితం ప్రియమైన వాళ్ళ. దేవుడు ముందుగా నిర్ణయించుకున్న జీవితం, దేవుడు పిలుచుకున్న జీవితం, ఏర్పాటు చేసుకున్న జీవితం, నీతిమంతునిగా తీర్చిన జీవితం, పరిశుద్ధపరిచిన జీవితం, సమస్తమును సమకూర్చి జరిగిస్తున్న జీవితం. లోకంలో ఉన్నటువంటి అంటే పరలోకంలో ఉన్న ప్రధానులు, అధిపతులు, అధికారులు, భూమి మీద ఉన్న మనుషులు, అధికారులు, వీరెవ్వరూ కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు లేనంత స్థిరముగా సాగే జీవితం ఏమిటంటే ఆత్మను అనుసరించి జీవించుచున్న జీవితం. ఇదే క్రైస్తవుని మార్గం ప్రియమైన వాళ్ళరా. దయచేసి ఇందులో మనందరం సాగాలని పిలుపునిచ్చు నా మాటలు ముగిస్తున్నాను.